ప్రియులారా, గడిచిన దినాన్న మనం నిర్గమకాండం 14వ అధ్యాయంలో 25వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకోవటం జరిగింది. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పించినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి. తూర్పు గాలిని వాడుకున్నాడు దేవుడు, మోషే గారిని వాడుకున్నాడు, మోషే గారి కర్రను వాడుకున్నాడు, అఫ్కోర్స్ సముద్రాన్ని వాడుకున్నాడు. అలా వాడుకోవటం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అనేటటువంటిది మనం నేర్చుకుందాం. దేవుడు అవన్నీ లేకుండానే, వాళ్ళందరూ సహకారం లేకుండానే ఆ కార్యాలన్నీ చేయగలడు. కానీ అలా చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇది సమాజం, ఇది ఒక ప్రపంచం, మానవ సంబంధాలు, ప్రియారిటీస్ ఉంటాయి. ఒక వ్యక్తి మాట అంత సులభంగా ఒక మనిషి వినటం చాలా అరుదు. మరి అలాంటి పరిస్థితుల మధ్య మరి లాంగ్ రన్ లో ఒక నాయకత్వం కింద ఓ మనిషి రన్ అవ్వాలి అంటే, ముందుకు సాగాలి అంటే ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే మోషే గారిని ముందు పెట్టి మోషే గారి నాయకత్వంలోనే అన్నింటినీ జరిగించటం అనేది, ప్రజలందరి దృష్టిని దైవజనుడి మీదకి తీసుకురావటం అనేది దేవుడు ఎప్పుడు చేస్తూ ఉన్నాడని, అలాగే దేవుడికి రాత్రంతా అవసరమా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి, అలాగే 6 రోజుల్లో సమయం అవసరమా అనేటటువంటి దాన్ని కూడా మనం చూసాం. ఒక విత్తనాన్ని భూమిలో పెట్టగానే అది మహావృక్షం మరుసటి రోజుకి అవ్వదు. కాబట్టి ఓవర్ నైట్ లో అనేది అన్ని సాధ్యమే అవ్వవు. ప్రతిదానికి సమయం పడుతుంది. నేను ఈరోజు ఒక నాయకుడిగా ఉన్నాను, 2 చోట్ల పరిచర్యలు జరుగుతున్నాయి, 10 చోట్లకు పరిచర్యకి వెళ్తున్నాం, 4 ఆత్మలు రక్షించుకోవటం జరిగింది దేవుడి కృపను బట్టి. ఒక పాటలు రాసే తలాంతు, పుస్తకాలు రాసే తలాంతు, నాయకత్వపు తలాంతు, ఇలా ప్రీచింగ్ తలాంతు, ఇవన్నీ ఓవర్ నైట్ లో వచ్చినవి కాదు. రేపు జనవరి వస్తే 25 ఏళ్ళు. ఇది 25 ఏళ్ళ ఈ అనుభవం ఒక్క రాత్రిలోని మాకు రావాలంటే ఎవరికి రాదు. అది దేనికైనా టైం టేకర్ ఉంటుంది, ఓర్పు కావాలి అనేటటువంటిది మనకు అవసరం. బావి తవ్వగానే నీళ్లు పడవట, బావి తవ్వగానే నీళ్లు పట్టమనే జరగదటండి. టైం టేకర్ చాలా అవసరం. కనుక మనం కొందరిని చూసినప్పుడు ఏమనుకుంటామంటే, అరే వాళ్ళకు ఈ స్టార్డమ్ వచ్చేసింది, వాళ్ళు ఈ స్థానంలోకి వెళ్ళిపోయారంటే ఊరికే వచ్చారండి. ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారు నాకున్న శాలరీ కంటే డబుల్ శాలరీ ఉందండి. మరి ఆయన చూసి ఏమనుకుంటారు మామూలుగా అయితే, అమ్మో ఆయనకి అంత జీతం వస్తుంది ఏంటి, నాకేంటి ఆయనకుంటే సగం అంటే, మరి ఆయన రేపు 10 నెలల్లో రిటైర్ అయిపోతారు. మరి 34 సంవత్సరాల సర్వీస్ అయింది. 34 సంవత్సరాల సర్వీస్ అయింది. అయితే ఆయన సర్వీస్ లో సగం సర్వీస్ కంటే తక్కువ ఉంది నాది. దాన్ని బట్టి శాలరీ ఉంటది. ఆ శాలరీ తీసుకురావడానికి ఆయనకు అంత సమయం పట్టింది. ఇది ఆలోచన చేయం మనం. అంటే ప్రతిదానికి మనం ఓపికతో ఆ టైం టేకన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏదైనా కానీ మొదలు పెట్టే కానీ మొత్తం కలిసి రావాలి, మొత్తం మారిపోవాలి అనుకుంటాం. ఇది లాటరీ టికెట్ కాదు. జీవితం ఆధ్యాత్మిక ఎదుగుదల. కొందరు ఒక్కొక్క స్థానంలోనికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఊరికే వెళ్ళిపోలే. ఆ స్థానంలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఊరికే ఉండలేదండి. ఎన్ని దశాబ్దాల యొక్క ఆ క్రమశిక్షణ కావచ్చు, ఆ భక్తి జీవితం కావచ్చు, ఆ తపన కావచ్చు, ఆ త్యాగాలు కావచ్చు, ఆ ప్రతికూలతలను ఎదుర్కొనే పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆ స్థితిలో ఉన్నారు. కనుక మన అమ్మ నాన్నలు ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలోకి మనం రావాలంటే వాళ్ళు ఏ ఏజ్ పట్టింది ఆ స్థితిలో ఉండటానికి, మనకి ఎంత ఏజ్ రావాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, మేము
కొందరు ఎక్స్పీరియన్స్డ్ సేవకుల్ని స్టార్టింగ్ లో మేము ఎదుగుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. అరే నాకు స్టార్టింగ్ లో పెద్ద డౌట్లు, సేవలో ఎదుగుతున్నప్పుడు ప్రారంభంలో కొన్ని డౌట్లు ఏంటంటే, వీళ్ళకు రెఫరెన్స్లు ఎట్లా గుర్తుంటాయి? ఒకవేళ గుర్తున్నాయి అనుకుందాం, ఒక్కొక్క రెఫరెన్స్ కి మరొక రెఫరెన్స్ కి లింక్ ఎలా చేస్తారు, దాన్ని ఎలా వివరిస్తారు, ఈ సందర్భానికి ఈ రెఫరెన్సే సరిపోతుందని వాళ్ళకి ఎలా తెలుసు, ఈ ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కరెక్ట్ గా గోడ కట్టినట్టు అతికినట్టే ఉంటాయి, ఈ లింకింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ అసలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, ఇవన్నీ ప్రశ్నలు నాకు వచ్చేటివి. నాకెందుకు ఉండట్లేదు అవన్నీ అని అనుకుంటూ ఉంటాను. అని కారణం ఒకటే, వాళ్ళు ఆ స్థితికి రావటానికి, శిల్పం కావటానికి ఎన్నో ఉలి దెబ్బలు తిన్నదంట. కాబట్టి అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే దేవుడు అంత సర్వశక్తివంతుడైనప్పుడు కూడా క్షణంలో సృష్టిని అనేది చేయటం అనేది జరగలేదు. ఈవెన్ క్షణంలోనే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదు. గుర్తుపెట్టు. ఇవి నిన్నటి దినాన ప్రాముఖ్యంగా నేర్చుకున్నటువంటి విషయాలు పిల్లరా. ఈ దినాన్న మనం నిర్గమకాండం 14వ అధ్యాయంలో చివరి వచనాలను మనం నేర్చుకుందాం. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 26 నుంచి 31 వచనం వరకు ఈ అన్ని వచనాలు కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా రొద్దు పొడచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. ఇక్కడ మళ్ళీ మోషే గారిని తెర మీద తీసుకొస్తున్నారు, గమనించండి. ప్రతిసారి నాయకుడిని, ఒక ప్రతినిధిని, తన ప్రతినిధిని ముందుకు తీసుకుని వచ్చి, నువ్వే మళ్ళీ అంటే ఎర్ర సముద్రం పాయలవటానికి నీ కర్రే ఎత్తాలి మోషే. పాయలైనటువంటి ఎర్ర సముద్రం తిరిగి కలిసిపోవాలన్నా కూడా నీ కర్ర ఎత్తాలి. ఇవన్నీ ప్రజలు చూడాలి. ఇవన్నీ ప్రజలు చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో మోషే గారి చేత ఈ విషయాలను చేస్తున్నాడు. ఇకపోతే ఇన్ని వేల మందిని, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ హెడ్స్ అవి ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉండొచ్చు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి ఐగుప్తులకు సంబంధించి. ఇలా కుటుంబాలు, భార్యలు, పిల్లలు, ఆస్తులు, ఎంతో భవిష్యత్తు, వాళ్ళకి ఎంతో శక్తి, సామర్థ్యం అన్నీ ఉన్నాయి కదా. ఇంతమందిని ఒక్క ఉదుటిన అలా చంపటాన్ని విమర్శకులు చాలా చాలా తప్పుపడుతూ ఉన్నారు. మీ దేవుడు జాలి దయలేనటువంటి వాడు, ఆయన కర్కోటకుడు, ఆయన ఒక భయంకరుడు. మన ఒక నియంత కంటే ఎక్కువ పదం ఏదన్నా ఉంటే చెప్పాలి. చాలా మంది నియంతలను చూసి అసలు నియంత పాలన మంచిది కాదు అని అంటారు కదా. ఆ ఉగ్రవాదం, ఆ తీవ్రవాదం వీళ్ళందరినీ కలిసి మిక్సీలో వేసి బయటకు తీసుకొస్తే మీ దేవుడు, లేకపోతే ఏంటండి అంత దారుణంగా చంపేయటం ఏంటండి మనుషుల్ని? వాళ్ళు మనుషులు అనుకున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారా దేవుడు అని మాట్లాడతారు. మరి ఈ చర్యను మనం ఆయన పిల్లలంగా స్వామి సత్యం పూజారికి ఎరుక అంటారు కదా, అట్లాగా ఆయన పిల్లలంగా ఆయన గురించి తెలిసిన మనం ఏమని సమర్థిస్తాం తండ్రిని చెప్పండి? ఇంతమందిని ఉన్న పాటను చంపేస్తాడు దేవుడు, దీన్ని మనం ఎలా సమర్థిస్తాం? ఒకసారి మీ మాటలు వినాలనుకుంటున్నాను, రెస్పాండ్ అవ్వండి దయచేసి. దేవుడు ఇలా చేయటాన్ని ఎలా సమర్థిస్తాం? వందనాలన్నా. అమ్మ వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. అంటే ఫస్ట్ వాళ్ళకు చాలా అన్ని మహిమలు చేస్తా వచ్చినాడు కదన్నా. చేస్తా వచ్చినా వాళ్ళకు బుద్ధి లేకుండా మళ్ళా వీళ్ళని తరమడం, మళ్ళీ దేవుడు సముద్రాన్ని పాయలు చేసినప్పుడు అయినా మనల్ని ముంచేస్తాడని వాళ్ళకి ఐడియానే ఉంటుందన్నా. కానీ వీళ్ళని పట్టుకోవాలా, మళ్ళీ ఐగుప్తీయులను
ఇశ్రాయేలుని సాధనం చేసుకోవాలని వాళ్ళ చెడ్డ బుద్ధికి దేవుడు అట్లా చేసేసినాడు అన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుడికి ఇంటెన్షనల్ గా అంటే ఆయన హృదయపూర్వకంగా మానవుడికి బాధను అస్సలు కలగ చేయడు. బాధే కలగ చేయని దేవుడు ఇక ప్రాణాలు కావాలని తీస్తాడా? బాధ చాలా చిన్నది కదా ప్రాణం తీయటంతో పోలిస్తే. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం చూద్దామండి. అద్భుతమైన మాట దేవుడు అక్కడ రాయించాడు. ఒక చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. దేవుడు హృదయపూర్వకంగా మానవుడికి విచారాన్ని గాని బాధను కూడా కలగజేయడట. విచారం బాధ చాలా చిన్నవి ప్రాణంతో పోలిస్తే. ప్రాణంతో పోలిస్తే ఇవే కాదు, ఏవైనా చిన్నవే. ప్రాణమే చాలా గొప్పది. మరి అలాంటిది విచారము బాధ కలగ చేయటానికి ఆయనకి ఇష్టం లేనటువంటి పరిస్థితి ఉంటే మనుషులు అలా చంపేటువంటి మీకు ఇష్టం ఉండి చేస్తారు అనుకుంటారా? ఆయన రాక్షసానందం పొందటానికి అలా చేశాడు అనుకుంటారేమో. అందుకే 32వ వచనంలో మాట ఉంది. 32వ వచనంలో, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడు ఐగుప్తీయుల మీద కూడా జాలిపడ్డాడండి. జాలి పడ్డాడు కాబట్టి 10 తెగుళ్ళు రానిచ్చాడు. లేదంటే ఆయన 10 తెగుళ్ళు అవసరమా అండి? 10 తెగుళ్ళు అవసరమా? ఫస్టే ఒక్క దెబ్బే గొలియాతును తీసేయటానికి దావీదు గారు ఏట్లోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు తెచ్చుకున్నాడండి? 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? తప్పిపోయినా మరొక దాంతో కొట్టాలి. 5 దెబ్బలతో అయిపోయేస్తాం అనుకో ఉంటాడు, అంతేనా? 5 దెబ్బలతో క్లోజ్ అయిపోతాడు అనుకో ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్క దెబ్బతో లేపేశాడు. ఇప్పుడు ఒక్క దెబ్బతో ఇతన్ని తీసేసినట్టు ఐగుప్తీయులను మొదటి తెగులతోనే మొత్తం స్మాష్ అవుట్ చేయలేడు ఆయన? 100% చేయగలడు. ఆయనకు చేతగాని కాదు అది. కానీ తెగులు తర్వాత తెగులుకి టైం కూడా పెట్టాడు. ఎందుకు తెలుసా అండి? మరి మీరు ఆలోచన చేసుకుంటారా? ఒకసారి మీ ప్రవర్తన గురించి పునరాలోచన చేసుకోండి. ఎందుకు ఇది జరిగిందని యోచన చేయండి. ఏ కారణాన్ని బట్టి జరిగిందనేది ఆలోచన చేసుకొని బుద్ధి తెచ్చుకోండి. దేవుడు ఉపద్రవం నుంచి ఉపద్రవానికి మధ్య గ్యాప్ కూడా ఇస్తాడండి. సమయం ఇచ్చాడండి వాళ్ళకి. సమయం ఇవ్వటం, మారు మనస్సు నొందుటకు దానికి సమయం ఇచ్చి తిని గాని అంటాడు కదా ప్రకటన గ్రంథంలో. అలా దేవుడు ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను. చాలాసార్లు నేను మీతో జ్ఞాపకం చేయటం జరిగింది, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనిషిని తీసేయాలని డెసిషన్ తీసుకున్నాడంటే ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి అని అర్థం. ఎన్ని ఇస్తాడు దేవుడు అంటే ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేనని ఇస్తాడండి అవకాశాలు. 1 కాదు 2 కాదు. ఈవెన్ ఈ టైంలో కూడా, ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన టైంలో కూడా వాళ్ళకి తెలిసిపోయింది, ఐగుప్తీయులకి తెలిసిపోయింది. అయినా ఎందుకు ఆ మండి పట్టుదల? కింద పడ్డా నాదే పై చేయి అనేటువంటి తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అది ప్రమాదకరం. కాబట్టి మన దేవుడు ఆయన బాధ పెట్టినాను ఏం చేస్తాడటండి? తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఐగుప్తీయుల మీద కూడా జాలి పడ్డాడు. ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలు శత్రువులు కావచ్చు, కానీ దేవుడికి ఐగుప్తీయులు కూడా ఎవరు? పిల్లలే అండి. పిల్లలే. ఎంత చెడ్డ నా బిడ్డ అంటారు చూసారా, విన్నారా? ఎంత చెడ్డ నా బిడ్డే కదా అంటారే. ఆ పాశం చూసారా? ఇది అమ్మ గురించి చెప్తారు, తల్లి పేగు అని అంటారే. ఈ తల్లికి ఆ పేగుకి ఆ బంధానికి ఆ ఫ్యాషన్ ఆ ప్రేమను
సెలెక్ట్ చేసి పెట్టిందే ఆయన దేవుడు. కాబట్టి ఆయనలో ఎందుకు ఉండవు అవి? కాబట్టి అందుకోసమనే ఎవరిని ఆయన పోగొట్టుకోవాలనుకోవట్లేదు కనుక అవకాశాలు విరివిగా అనుగ్రహించిన కొంతమందికి అవి ఎక్కవు. అంటే కొంతమంది ఉంటారండి, ఎట్లా ఉంటారంటే మనుషులండి, కొందరు పిల్లలు పాస్ అవ్వాలని టీచర్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైంలలో మరి ఏమీ రాయకుండా ఎగ్జామ్ ఇంకా అయిపోతుంది, ఒక అరగంటలో అయిపోతుందండి. వాడేమో మొత్తం తెల్ల పేపర్లు ఇచ్చినట్టే పెట్టుకున్నాడు. దాదాపు 3 గంటల సమయం ఉంటే ఎగ్జామ్కి వాడు 2.5 గంట సేపు ఏమీ రాయకుండా పెట్టుకున్నందుకు కాపీ ఇచ్చి రాసుకోమని, ఇది ఇన్విజిలేటరే ఎవరే పోతావరా నువ్వు, కాపీ ఇచ్చి రాసుకోమన్నా కూడా కాపీ చూసి కూడా కరెక్ట్ గా రాసుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలుసా మీకు? కాపీ రాయటం కూడా కలే అండి, కాపీ రాయటం కూడా కలే. ఎందుకంటే దాన్ని ఉన్నది ఉన్నట్టు కూడా రాయలేము. నీకు బోర్డు మీద నేను చెప్తూ ఉంటా పిల్లలకి, అరే బోర్డు మీదే చూసి రాయండి అని అంటే 30 మంది రాస్తే చూసి రాయమని చెప్తే అందులో దాదాపు 10-12 మంది పక్క లైన్కి ఒక తప్పు లెక్క రాసేస్తారు. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇటు అవకాశాలు ఇచ్చినా కూడా ఇన్విజిలేటర్ కాపీ కొడితే పట్టుకోవాలి. అటువంటి ఇన్విజిలేటర్ కూడా ఏం చేశాడంటే కాపీ ఇచ్చి రాసుకోరా బాబు అని ఇస్తే కూడా వాడు రాసుకోలేక తప్పులు రాసుకొని ఫెయిల్ అయిపోయాడు. సేమ్ ఇదే బాపతి, ఇదే తరహా, ఇదే లైను, ఇదే కేటగిరీ అంటారే, ఇదే కేటగిరీలో ఉన్నోళ్ళు ఐగుప్తు. స్ట్రైట్ గా ఎవరికైనా అర్థం అవుద్ది ఏంటి అనేది. ఇశ్రాయేల్ జోలికి వస్తే తాట తీస్తాడు దేవుడు అని. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కొంతమంది దెబ్బలు పడినా కూడా ఏదో దున్నపోతు మీద వాహన పడ్డట్టు అంటారు కదా, అట్లా ఉంటారు. సో దేవుడు అందుకొరకు ఏం చేశాడంటే ఆ డెసిషన్ అనేది తీసుకోవటం జరిగింది. ఇది మనం మర్చిపోకూడదు. ఇకపోతే తర్వాత వచనాలు చూద్దాం, 28-29 వచనాలు. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె ఉండెను. నిజంగా దేవుడు ఎంత బాగా అంటే కంపారిజన్, ఒరే నీ యందు నేను ఉన్నాను అని చెప్పటానికి ఏం చూడాలి తెలుసండి? మనకంటే దారుణమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే మనకు అర్థం అవుద్దండి. కానీ మనం ఇప్పుడు చూస్తాం అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఆ మునిగిపోయినటువంటి ఫరో సైన్యాలను చూసి మనం ఎట్లున్నాం అనేది చూస్తే మనకు అర్థం అవుద్ది దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడని. అవునా? కానీ మనం ఆలోచన చేస్తామండి, మనకంటే ఆస్తి ఎక్కువ ఉన్నోళ్ళు చూస్తాం, వామ్మో వాడికి ఎక్కువ ఉంది. మనకంటే అందం ఎక్కువ ఉన్నోళ్ళు చూస్తాం, అమ్మో వాళ్ళకి అందం ఎక్కువ ఉంది అని చెప్పి. మనకంటే ఎక్కువ భూములు లాంటివి ఉంటే వాళ్ళని చూసి ఎన్ని భూములు ఉన్నాయని. మనకంటే ఎక్కువ కాలం బతికినటువంటి ఆయుష్ కలిగిన వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాం, మనకు అసలు అంతకాలం బతుకుతామా లేదా అని. ఇవి అన్ని అసలు ఈ రకమైన పోలికే తప్పండి. మనం అందరం చేస్తున్న పొరపాటు అది. దేవుడు ఒకే సిచ్యువేషన్ లో ఒరే మనం ఎంత భాగ్యవంతులు అని తెలియజేయటానికి ఆయన చూపించింది ఏంటి? ఒకటే ఎర్ర సముద్రం, కానీ ఐగుప్తీయులకు మరణ శాసనాన్ని రాసింది, ఇశ్రాయేలులకు జీవమని ప్రసాదించింది. సేమ్ సముద్రమే అది. ఇశ్రాయేలులకు గోడలాగా నిలిచి ఆరిన నేలగా మారి గమ్యాన్ని చేర్చటం ఏంటి? ఆ గోడలు కాస్త కూలిపోయి మొత్తం అంతా కలిసిపోయి ఒక్కడు ఎంత ఈతగాళ్ళు ఉన్నా కూడా రథాలు నడిపినటువంటి రౌతులు లాంటి వాళ్ళు, ఆ యుద్ధాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈత లేకుండా పోతారా? దగ్గరలోనే ఉందండి వాళ్ళకి సముద్రాలన్నీ చుట్టూ ఉన్నాయి. నైల్ నదే ఉంది కదా, నైల్ నది ఒడ్డున వెలిసింది కదండి ఐగుప్తు
నాగరికత. కాబట్టి ఆ ప్రజలకే సర్వసాధారణంగా ఈతలు వస్తాయి బాగా. అందులో మరలా సైన్యంలోకి తీసుకురావాలంటే వాళ్ళు ఇంకా స్పెషలిస్ట్ గా ఉంటారు. గజ ఈతగాళ్ళు సైతం గజ గజ వణికి చచ్చిపోయారు అక్కడ. సజీవ సమాధి అంటారే. జల సమాధి. ఒకనాడు నోహు గారి కాలంలో జరిగింది, ఇప్పుడు మోషే గారి కాలంలో ఐగుప్తీయులకు జరిగింది. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు దేవుడు మాకెంత భాగ్యం ఇచ్చాడు అన్నటువంటి రీతిగా ఆ కృతజ్ఞత వాళ్ళలో ఉప్పొంగాలి. మనం అట్లా చూడమండి. మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూడండి, మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుడు పెట్టాడు అనేది మనకు అర్థం. హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళం సంతృప్తిగా ఉండాలంటే ఎవరిని చూడాలి తెలుసండి? హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులలో వెంటిలేటర్ల మీద ఉన్నోళ్ళని చూడాలి. వాళ్ళతో పోలిస్తే నాది చిన్నదే కదా సమస్య మనకు అనిపిస్తుంది. వెంటిలేటర్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అయినటువంటి వాళ్ళు సమాధులు గుర్తు రావాలి. వాళ్ళు ఆల్రెడీ సమాధుల్లో ఉన్నారు, నేను బతికే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ స్థితిలో నన్ను ఉంచినటువంటి దేవుడు రేపు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకొని వస్తాడని నమ్మిక ఉండాలి. కానీ అది ఎవరు చూస్తారండి? ఐగుప్తులు ఎంత భాగ్యవంతులు అర్థం అవ్వాలంటే, ఇదిగో నాశనం అయిపోయినాయి. క్షమించండి, భాగ్యవంతులు ఇశ్రాయేల్ భాగ్యవంతులు ఎంత భాగ్యవంతులో తెలియాలంటే చచ్చిపోయిన ఐగుప్తులను చూస్తే అర్థం అవుతుంది. వెతలు పడుతున్నటువంటి వాళ్ళు, అంత స్పెషలిస్ట్ గా ఉన్నటువంటి రథాలు కలిగినటువంటి వాళ్ళు, ఆ గుర్రాలు, ఆ సకిలింపులు, ఆ పరిస్థితులు, వాళ్ళ ఆయుధాలు అన్ని మంట కలిసిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళ దగ్గర ఏ ఆయుధం లేదు, ఏ ప్రిపరేషన్ లేదు, ఏం చేయలేరు వాళ్ళు వాస్తవంగా చెప్పాలండి. ఎందుకంటే ఫ్యామిలీస్ తో వచ్చినటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి లగేజ్, ఏదో అంటారే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. కానీ ఇజ్రాయెల్ సంగతి ఏంటి? మోర్ లగేజ్ లెస్ కంఫర్ట్ వాళ్ళకి అప్పుడు కదా. ఆ పిల్లలు, ఆ ముసలోళ్ళు, ఆ పశువులు, వాళ్ళ బండ్లు, తర్వాత వాళ్లకు తెచ్చుకున్నటువంటి సమస్తము తీసుకుని వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం అండి బాబు. అలాంటి ప్రిపరేషన్ లేనటువంటి స్థితిలో ఉంటే మాకు ఏంటి ఇంత అద్వితీయ విజయాన్ని దేవుడు కట్టబెట్టాడు అని అలా ఉంటే మనకు కృతజ్ఞత భావం వెల్లుబుకుతుంది. రోజు కలర్ లేనే అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, హైట్ లేనే అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, గొప్ప కులం లేదే అని బాధపడే వాళ్ళు ఉండొచ్చు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం, సత్యం ఏంటంటే మనకంటే దారుణమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారండోయ్. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత స్థానంలో ఉన్నాము అనేటటువంటి విషయం ఆలోచన చేస్తే దేవుడి మీద కృతజ్ఞత భావన వస్తుంది. మనం ఆత్మీయంగా ఇంకనూ మరింత చెయ్యాలి అన్నటువంటి ఆశ చిగురుస్తుంది. అలా మనం ఎప్పుడు ఆలోచన చేయాలి పిల్లలు. ఇకపోతే ఈ మిడతల దండును కూడా దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఎర్ర సముద్రంలోనే ముంచేశాడు. మనకు తెగుళ్ళలో కూడా 10వ అధ్యాయానికి వస్తే, నిర్గమకాండం 10వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఒకసారి, చదవండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతనైనను నిలువలేదు. చూడండి, దేవుడు ఇక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి ఏ గాలిని వాడాడండి? ఎర్ర సముద్రం పాయలు చేయడానికి ఏ గాలిని వాడాడు? తూర్పు గాలి. మీరు కరెక్ట్ గా వినాలి, అలర్ట్ గా ఉండాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి ఏ గాలిని వాడాడంటే తూర్పు గాలిని వాడాడు.
మిడతలను తీసుకెళ్లేసి సముద్రంలో పడేసి చంపేయటానికి పడమటి గాలిని వాడాడు. జాగ్రత్తగా ఉండకపోతే కుడి ఎడమవుద్ది, తూర్పు పడమటైద్ది. ఓకేనండి. అంటే మొత్తానికి దేవుడు గాలిని మనం కేవలం వీయడానికే ఉంది అనుకుంటాం, పీల్చుకోవడానికే ఉంది అని అనుకుంటాం. గాలితో పవన శక్తి అంటారు కదా, విద్యుత్ తీస్తారు కదండి, ఎలక్ట్రిసిటీ తీస్తారే పవన శక్తిని, ఇవి మాత్రమే తెలుసు మనకి. అని దేవుడు అదే గాలిని ఉపయోగించి ప్రాణాలని కూడా తీయగలడు. ప్రాణం పోయగలడు సేమ్ గాలితో, ప్రాణాలను కూడా తీయగలడు. కాబట్టి అప్పుడు మిడతల దండును తుడిచేశాడు, ఇప్పుడు ఫరో దండును తుడిచేస్తున్నాడు. ఆయన ముందు ఎంత మనం వినయ మనస్కులై ఉంటే అంత ఘనతను పొందుతాం. కానీ ఆయన ముందే ఏదో ఆటలాడాలని చూస్తే మాత్రం దేవుడు చూస్తాడు ఒక్కసారి ఒక్క దెబ్బ కొట్టాడంటే ఇంక కోలుకోవటం కష్టం. కాబట్టి ఆయన్ను అందుకే చెప్తూ ఉంటాను నేను, యెహోవా ఉత్తముడనే రుచి చూడాలి, ఉగ్రుడిగా రుచి చూడకూడదు. ఐగుప్తీయులు ఉగ్రుడిగా రుచి చూసుకునే విధంగా వాళ్ళు వ్యవహరించారు. అందుకే వాళ్ళ యొక్క హాహాకారాలు గాని, వాళ్ళ యొక్క వ్యతలు బాధలు గాని వర్ణనాతీతం. అవన్నీ మనం చూసినప్పుడు ఏమనుకోవాలంటే, ఒకే ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలును దేవుడు గమ్యానికి చేరిస్తే, తీరానికి చేరిస్తే, ఐగుప్తీయులను మాత్రం శవాలను తేల్చాడు బయటికి. చూడండి ఒకసారి ఏమని రాయబడిందో. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 30వ వచనం నుంచి చూద్దాం. 30వ వచనం, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప శూరకార్యము, ఒక గొప్ప బలమైనటువంటి కార్యము జరిగించి మన శత్రువులను మట్టి గరిపించి మనకు అపూర్వ విజయాన్ని అందించిన సమయాన మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎన్నో చేశాడు దేవుడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో చేశాడండి. పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా ఒక్కసారి అమ్మో నాన్నో బతుకుంటే, లేదంటే మనకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, అన్నో అక్కో లేదా మామయ్యో, ఎవరైనా సరే మనల్ని చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాళ్ళని దగ్గర వెళ్ళేసి ఒక మాట అడగండి, చిన్నప్పటి నుంచి నాకేమైనా ప్రమాదాలు ఏమైనా సంభవించాయా, అంటే ప్రాణాంతకమైనటువంటి యాక్సిడెంట్ లాంటివి కానీ, రోగాలు లాంటివి కానీ, ఇలాంటి పరిస్థితులు కానీ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు ఒకటన్నా చెప్తారంటారా చెప్పరంటారా చెప్పండి? చెప్తారన్నా. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కటన్నా అలాగ ఉంటది. అసలు లోకంలో ఒక సామెత వచ్చిందండి, దిన గండం అట మానవుడికి. ఒకరోజు కాదట, దినము గండమే. ఇంట్లో ఉంటే తప్పించుకోలేము, బయటికి వెళ్తే తప్పించుకోలేము, ఎక్కడున్నా కూడా తప్పించుకోవటం అనేది జరగదు. అంతవరకు ఎందుకండి, పెళ్లికి పోతూ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్ అయిపోయిన సందర్భాలు ఎన్ని లేవు? శుభకార్యానికి వెళ్తున్నాం, అలా ఎన్ని చూస్తాం మనం, ఒకటి కాదు ఎన్నో ఉదాహరణలు మన జీవితంలో చూడు. నా జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నన్ను మృత్యువు నుంచి కాపాడడం జరిగింది. ఆ మృత్యువు అనేది నా శత్రువు. ఆ శత్రువు నుంచి నన్ను కాపాడినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? అది ముఖ్యమైనది. ఈ ఐగుప్తీయుల శవాలను చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారటండి? 31వ వచనంలో ఏమనుంది? దేవుడికి భయపడ్డారు. దేవుడి భయం మానవులుగా మనలో ఉంటే
ఖచ్చితంగా అందరం కుదురుగా ఉంటామండి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేసినా మిమ్మల్ని పెద్దోళ్ళు ఏం చేయలేకపోవచ్చేమో, దైవజనులు ఏం చేయలేకపోవచ్చేమో. నేనే తప్పు చేసినా, అలాంటి దైవజనులు ఎవడైనా ఏ పొరపాటు చేసినా, ఏ అన్యాయం చేసి, ఏ దుర్మార్గం చేసినా మీరేం చేయలేకపోవచ్చేమో. పెద్దలు, సమాజం, చట్టం ఏం చేయలేకపోవచ్చేమో. కానీ దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరమ న్యాయాధిపతి. వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతం ఆయన దగ్గరకు ఉంది. ఎవడు దాని నుంచి తప్పించుకోవటం అనేది జరగదు. భయం రావాలి, భయం రావాలి. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన? ఫరోను వదిలిపెట్టాడా? ఫరో సైన్యాన్ని వదిలిపెట్టాడా? ఒకనాడు నోహ గారి కాలంలో ఉన్నటువంటి అవిధేయులు వదిలిపెట్టాడా? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి నిర్విచారమైనటువంటి సుఖస్థితి కలిగినటువంటి వాళ్ళను, ఆహార సమృద్ధి కలిగినటువంటి వాళ్ళను, ఆ గర్విష్లై ఇష్టం వచ్చినట్టుగా కామ వికార చేష్టలు చేస్తున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టాడా? వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. చుట్టుపక్కల వాళ్ళు తెలియదు ఏంటి? సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి పాతకం చేసేటువంటి దుర్మార్గులో మిగతా ప్రజలకు తెలుసు అంటారా, తెలియదంటారా? తెలుసండి. ఇప్పుడు మనం ఏంటో మన పక్క దేశానికి తెలియదండి, చెప్పండి. ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారనేది పక్క రాష్ట్రాల వాళ్ళు తెలీదా? పక్కనే కదా. మన గురించి మన పక్కింటి వాళ్ళు తెలియదండి. అట్లాగా అందరికి తెలిసినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళని దేవుడు కూడా అలాగే చేతులు కట్టుకొని ఉంటాడని అనుకోవటం పొరపాటు. అందుకే ఇలాంటి కార్యాలు మనం చూసినప్పుడు ముందు మనకు కలగాల్సింది దేవుడు అంటే భయం. పాపం చేస్తే, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, వదిలిపెట్టడు ఆయన అనేటటువంటి పరిస్థితి. చరిత్రలో దేవదూతలు పాపము చేసినప్పుడు విడిచిపెట్టక అంటాడు. అంటే ఒక మనిషి దేవదూతను వదిలిపెట్టడు, మానవులను కూడా దేవుడు ఎక్కడ కూడా పెట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. కాకపోతే ఏదో అంటారే, చెట్టున పండు రాలేది, ఆకు రాలేదు ఎప్పుడంటండి? చెట్టునున్న ఆకు దానంతటా అదే రాలిపోవాలనుకోండి, ఎప్పుడు అవుతుందటండి? ఆకు పండితే ఎవ్వరు ఏమనుకున్నానే నేల రాలిపోద్ది. అలాగే మానవుడిది కూడా పాపం పండాలి. అందుకే దేవుడు ఆమోరీల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు అంటాడు. ఆ రోజు ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారితో మాట్లాడుతూ చెప్పిన మాట అదే. ఆమోరీయులు వదిలేశాడు దేవుడు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వదిలేశారు. ఐగుప్తీయులను వదిలేశాడు. చూశాడు టైం దగ్గర పడింది, పండిపోయింది, పాపం రాలిపోయారు. కాబట్టి ఇక్కడ సైన్యం ఉంది, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, రౌతులున్నారు, శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎంత బలగం ఉన్నాడైనా దేవుడి ముందేంటండి? ఆయన సర్వశక్తిమంతుడైన సర్వ సైన్యాధ్యక్షుడు అంటారే, సైన్యములకు అధిపతి యెహోవా అని. అసలు ఆయన సైన్యాలు చూస్తే మనకు పిచ్చెక్కిపోద్ది. అటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు భయపడకపోతే ఎట్లా? దేవుడు మనం భయపడ్డానికి భయం మర్చిపోతాం. ఎక్కడ మనం భయం కోల్పోతామని దేవుడు ఎన్ని పెట్టాడు తెలుసండి? మీరు చెప్పండి, దేవుడు అంటే భయపడాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. దేనిలో చూసి మనం భయపడాలంటారు? వేటిని చూసి మనం భయపడాలంటారు చెప్పండి? దేవుని కార్యములను చూసి భయపడాలి. కార్యాలంటే ఏంటక్క? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏంటి కార్యాలంటే ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆయన మనల్ని శిక్షిస్తాడు అన్న భయం మనలో ఉంటే తప్పు చేయకుండా ఉంటాం. ఓకే, రైట్. ఇంకా ఏమైనా చెప్పండి. మాట్లాడినప్పుడు వెంటనే ముత్తడి చూడండి, వెంటనే అడగగా చనిపోయాడు. ఇప్పుడు భయం వేసేది. ఓకేనమ్మా, రైట్. అలాంటి సందర్భాలు చూసినప్పుడు మనం హేరోదు రాజు మాట్లాడినప్పుడు దేవుడి మహిమపరిచినందుకు మొత్తగానే
పురుగులు పడి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఇవి కొన్ని కొన్ని మనం చూస్తాం. కానీ అది జరిగినట్టు కాదు. ఇప్పుడు మనకు నిజంగా లైవ్ లో మనం భయపడడానికి కొన్ని ఉన్నాయండి. దేవుడు అంటే భయం రావటానికి లైవ్ లో కొన్ని ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. యాక్సిడెంట్ అయినా అసలు వచ్చినా ఇవన్నీ ఒకసారి భయం వస్తుందండి. ఓకేనండి. మనం ముందు ఆడతా ఆడతా పాడతా పాడతా కుప్ప కూలిపోతారు చూడ, అప్పుడు చూసినప్పుడు భయం అవుతుంది. ఓకే అక్క, మంచిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చదువులు గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్తారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు చెప్పాలంటే పాఠం, గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటది, నేను ఆపితే ఆగిపోతుంది రా నాయన. గుండె కొట్టుకోవటమే కాదు, గుండె ఆగిపోవటం కూడా దేవుడి చేతిలో ఉంది. అంటే మనకు భయం రాలనుకోండి, ఎక్కడ దాకా వద్దండి. గుండెన్న ప్రతి ఒక్కడు భయపడచ్చు. ఎవరు ఎక్కడికో పోవాల్సిన పని లేదు. స్పెషల్ గా ఎక్కడో ఏదో చూడాల్సిన పని లేదండి. గుండుందా ఆపేస్తాడు, జాగ్రత్త. శ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులతో 18 సార్లు, నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకుంటారు జరుగుతుంది మనిషి అనేది చెప్తూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలంటే, శ్వాసను ఆపేయగలడు ఆయన. అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ లో ఉన్న, ఎన్నో చేతులు తిరిగిన డాక్టర్లు ఉన్నా, ఎంత వైద్యానికి ఖర్చు చేసే స్తోమత శక్తి ఉన్నా తీసుకువెళ్ళలేదైనా, తీసుకెళ్ళలేదేంటి? ఫిట్నెస్, అద్భుతమైనటువంటి ఫిట్నెస్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, వయసులో ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, ఎంతో అన్ని రకాలైనటువంటి ఫిట్నెస్ లో ఉన్నారు, అయినా పోలేదా? అంటే ఇలాంటివి చూసినప్పుడు, ఏదో మనం సముద్రాన్ని చూసి, చాలా మంది అంటారు సముద్రాన్ని చూసి దేవుడు ఏం చెప్పాడటండి, ఇసుకను సరిహద్దుగా పెట్టిన నాకు మీరు భయపడరా అంటాడు. సముద్రాలు మరి తీర ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళకు అయితే ఉన్నాయనుకోండి, తీర ప్రాంతం కాకుండా చుట్టూ మా కడప జిల్లాకైతే చుట్టూ 6 జిల్లాలు కలిసి ఉన్నాయి. ఎక్కడే కానీ సముద్ర తీరాలు ఇలాంటివి ఏం లేవు. కోస్తా ఏరియా కాదు కదా, రాయలసీమ ప్రాంతం అది. కాబట్టి మరి ఇసుకను సరిహద్దుగా పెట్టినటువంటి పరిస్థితులు, సముద్రాలు లేనటువంటి ప్రాంతంలోకి భయం కలగాలంటే ఇప్పుడు వాడు ఎప్పుడు పోతాడు మరి? అంటే అక్కడ బీచ్కి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళినంతసేపు ఉంటాడు, మళ్ళీ బీచ్ నుంచి మళ్ళీ బయట లోపలికి వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. కాదు, ఎక్కడో వద్దు. ఊపిరి ఆడితే జోలపాటట, ఊపిరి ఆగితే ఏడుపు పాట. ఆపేస్తాడు దేవుడు. ఊపిరితిత్తులు చాలు ఆయన మంట భయపడడానికి, ఆ గుండె చాలు. కాబట్టి గమనించండి పిల్లరా, దేవుడి భయాన్ని పుట్టించే పరిస్థితులు మనం ఎప్పుడు కూడా మరవకూడదు. దేవుడి భయం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాం మనం. భయం లేని వాళ్ళ పరిస్థితిని బట్టే కదా ఇప్పుడు ఈరోజు ఆత్మీయతలో ఎదగటానికి విరివిగా దేవుడు ఉచితంగా ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నా మనం ఎందుకు కాలు రాసుకుంటాం? నువ్వు ఆదివారం సంఘానికి రావటం ఫీజు కట్టేమని వస్తున్నావా? ఇదండి, ఒకసారి ఒక చిన్న భూభాగంలో కొన్ని వస్తువులు, అమ్మే వస్తువులు ప్రదర్శనకు పెట్టిన దాన్ని చూసి రావటానికి ఎగ్జిబిషన్ అంటాం కదా, ఆ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళటానికి ఏం పెట్టిపోతామండి మనం? ఎంటర్ రావాలంటే టికెట్ పోవాలి. ఇప్పుడు టికెట్ లేదు సంఘానికి రావటానికి. మధ్యలో బైబిల్ క్లాసులు జరిగితే టికెట్ లేదు, ఆన్లైన్లో ఏ విధంగా బైబిల్ క్లాసులు జరిగితే మీకు ఫీజులు లేవు, ఏమీ లేకుండా ఉచితంగా ఏమైనా మళ్ళీ మొత్తం విడమర్చి అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడిగితే వాటిని నివృత్తి చేయించే పరిస్థితులు, ఇవన్నీ ఉచితంగా. ఎందుకు మనకు అలా దాని మీద చులకన భావన వచ్చిందంటే, ఇప్పుడు సర్కారీ పాఠశాల అంటే చులకన కదా చాలా మందికి. సర్కారీ వైద్యశాల ఉందనుకోండి, అంటే
గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యాన్ని అందరూ ఏమి ఇష్టపడరండి. ఎందుకంటే ఫ్రీ కదా, అది ఫ్రీగా వచ్చిందంటే దానికి విలువ తక్కువ అన్నట్టు. అంటే ఇలాంటి విలువైనటువంటి ఉచితమైన అవకాశాలు ఎన్నో ఇస్తూ ఉన్నా ఏం పోదాంలే, ఏం లేక ఇదంతా, ఏం చూద్దాంలే, ఆదివారాలు ఎప్పుడు ఇదేనా, ఆదివారాలు జీవితంలో ఎప్పుడు రావా? వస్తాయి. ఈ వారం కాకపోతే వచ్చే వారం పోతాం, వచ్చే వారం కాకపోతే అటు వచ్చే వారం పోతాం. ఎంత సింపుల్గా చెప్పేస్తారండి. ఆన్లైన్లో మీట్లు ఏమి జరగవా ఎప్పుడు? ఈ టైంలో కాకపోతే ఇంకో టైంలో పోతాం, ఈ రోజు కాకపోతే రేపు వెళ్తాం, ఈ వారం కాకపోతే వచ్చే వారం పోతాం, ఈ నెల కాకపోతే వచ్చే నెల పోతాం, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. ఎంత ధైర్యం! అంటే అప్పటిదాకా మనం ఉంటామని కూడా దేన్ని బట్టి మనం ఒకవేళ ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటామా? ఆరోగ్యంగా ఉన్న అవకాశం ఉంటుందా జాయిన్ అవటానికి? పరిస్థితి ఎన్ని ఫ్యాక్టర్స్ పనిచేయాలండి, తెలియదు మనకి. కాబట్టి భయాలు అంటే ఏదన్నా ఒక మంచి గొప్ప కార్యం, భక్తిలో ఎదిగే కార్యాన్ని నువ్వు వాయిదా వేస్తున్నా, మనం సింపుల్ గా తీసేసుకుంటున్నావు అని అంటే అది భయం లేని తత్వం, భయం లేనటువంటి తత్వం. భయపడ్డారట. నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే, మోషే గారికి తర్వాత ఏం జరిగిందటండి, ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, దేవుణ్ణి నమ్ముతున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు అబద్ధికులు కాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఆ దేవుని ప్రతినిధిగా, ఆ దేవుడి తరపున ఏర్పాటైనటువంటి మన సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉండాలి అని అంటే చూద్దాం ఒక మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకుడు అంటే ఒక్క నిమిషం ఆగండి అమ్మ, ఇక్కడ దాకా మళ్ళీ వెళ్దురు. నాయకుడు అంటే ఎలా ఉండాలటండి? లెక్క ఒప్ప చెప్పవలసిన వారు, అంటే బాధ్యత, అకౌంటబిలిటీ అంటారు దాన్ని. అంటే ప్రతి దాని విషయంలో బాధ్యతగా వ్యవహరించేటటువంటి వాడు, నియంతృత్వం, నియంతగా ఇది అప్పగించబడిన వారికి ప్రభువులైనట్టు ఉండకుండా వాళ్ళు పరిచారకులుగా, బాధ్యత కలిగిన వారిగా ఉండే సేవకులు. మీ సహవాసాల్లో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా మరలా ఏం చేస్తారటండి? సేవకుడు, నాయకుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారటండి? కాసేది దేన్నట? ఆత్మలను గాయటం అంట. ఏమండి మీకు మాట చెప్తాను, ఇంటిని కాస్తూ ఉంటే అతనికి జీతం ఇస్తాం, అవునా? భౌతికమైనటువంటి ఇంటిని కాస్తూ ఉంటే అతనికి జీతం ఇస్తాం. అలాగే బాడీ గార్డ్స్ అంటారు, వాళ్ళు దేన్ని కాస్తారు? బాడీని కాస్తారు కదా. బాడీ గార్డ్స్ కి శాలరీస్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా అయినటువంటి గౌరవాలు ఇస్తాం. ఎందుకంటే ఇంటిని కాస్తున్నటువంటి వాచ్మెన్ లేకపోతే ఇంటికి రక్షణ లేదు, ఒంటిని కాస్తున్నటువంటి బాడీ గార్డ్ లేకపోతే ఈరోజు ఒంటికి రక్షణ లేదనే ఉద్దేశంతో వాళ్ళకి కావలసినన్ని పర్ఫెక్ట్ టెస్టులు పెట్టి వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి మంచి స్టైఫండ్స్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చూస్తాం. వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఆత్మ. శ్రేష్టమైనటువంటి ఆత్మను కాసేటటువంటి బాధ్యుడు దైవజనుడు, కాపరి, నాయకుడు, ఆత్మీయ నాయకుడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళను ఏం చేయమని చెప్పాడు దేవుడు తెలుసండి? నేను చెప్తున్నాను, అందరు నాయకులు కాదు, అందరు కాపర్లు కాదు, అందరు సేవకులు కాదు, అన్ని రకాల పాస్టర్లు కాదు. ఎవరి గురించి చెప్తున్నానంటే ఇదిగో బాధ్యత కలిగినటువంటి వాళ్ళని. ఏంటి బాధ్యత అంటే? రే, నేను సంఘాన్ని కాచుకోవాలి, సంఘాన్ని నేను పోషించాలి, వీళ్ళ బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు, వీళ్ళ అన్ని విషయాల్లో మాదిరికరంగా ఎదిగించాలి, నేను మాదిరి చూపించాలి అనే తత్వం లేకుండా, ఒక తండ్రి లాంటి భావనలో వాళ్ళని చూసుకోగలగాలన్నటువంటి తత్వం లేకుండా, వాళ్ళని కనికరించకుండా వాళ్ళ యొక్క సొమ్మును మాత్రమే లాగేసుకుంటూ
వాళ్ళ జీవితాలు ఏమైపోతే నాకెందుకు అన్నటువంటి స్వార్థపరాయణతో ఆలోచించే వాళ్ళ గురించి కాదు. ఎవరైతే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు, అందులో ఆత్మల్లో కాసే లెక్క అప్పచెప్పాలి దేవుడికని స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళను మనం ఏం చేయకూడదని చెప్పారండి. కింది చదువుదాం. వారు దుఃఖముతో ఆ పని, ఏ పని? ఆత్మల్లో కాసే పని దుఃఖముతో చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. నేను అడుగుతున్నాను, ఏమండి, దుఃఖం, దైవజనుల్లో దుఃఖం అందరికీ అంత సులభంగా రాదండి. దుఃఖపడుతున్నాడు దైవజనుడు అంటే సాధ్యమైనంత వరకు, నేను ఇప్పుడు చాలాసార్లు చెప్తాను, ఒక పెద్ద స్థితిలో, ఒక పెద్దగా ఉన్నటువంటి స్థితిలో, ఒక గుంపుకి, ఒక మందకి ఎవరైతే పెద్ద స్థానంలో ఉంటారో వాళ్లకు బాధ కలిగింది అనుకోండి, దుఃఖం కలిగింది అనుకోండి, ఎవరి వల్ల కలిగి ఉంటుంది తెలుసా అండి? మోస్ట్లీ ఎవరి వల్ల కలిగి ఉంటుంది అంటే ఆయన కింద ఉన్న పిల్లల వల్ల కలిగి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకు కలిగే బాధలన్నింటిలోనూ అత్యంత భయానకమైన బాధ కలిగించే వాళ్ళు ఎవరంటే పిల్లలు. ఎలాగైతే తల్లిదండ్రులకు బాధ కలిగించారు, అలాగని సంతోషం, అత్యంత సంతోషాన్ని ఇచ్చేది కూడా పిల్లలేనండి. ఈ ప్రపంచంలో పిల్లల వలన కలిగేటటువంటి బాధ కంటే మించిన బాధ లేదు, పిల్లల వలన కలిగే ఆనందం కంటే మించిన ఆనందం లేదు. అలాగే సంఘంలో ఎవరైతే సంఘ బిడ్డలు ఉంటారో వాళ్ళు బాధ గురి చేశాడంటే దైవజనుడిని, అంతకంటే మించిన బాధ ఏమి ఉండదండి ఆయనకి. ఆయన తిండి లేకపోవటం బాధను ఎక్కువగా తీసుకొని ఉండడు, డబ్బు లేకపోవటం ఎక్కువ బాధగా తీసుకొని ఉండకపోవచ్చు, ఎవరు పట్టించుకోలేదులే అన్నటువంటి బాధను కూడా ఎక్కువగా తీసుకోపోయిండొచ్చు. కానీ ఎక్కడ బాధ ఉంటుందంటే, కిందికి వస్తే ఎందుకు వాళ్ళు దుఃఖపడుతున్నారట? దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోపడండి. మీ అమ్మ నాన్నల మాట వినండి అని చెప్పినట్టు సంఘంలోకి చేరినటువంటి సంఘ బిడ్డల్ని మీ కాపరి మాట వినండి, విని వాళ్లకు లోబడండి. ఎందుకు అంటే ఆ రోజు మోషే గారికి విధేయత చూపించారంటే ఎవరికి చూపించినట్టు? వాళ్ళు దేవుడికి చూపించినట్టండి. అంటే దైవజనుడిని మనం మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అందరు దైవజనులు కాదు సుమా, ఆత్మల భారం కలిగిన దైవజనులు, ఆ బాధ్యత కలిగిన, అకౌంటబిలిటీ కలిగినటువంటి దైవజనులు ఎవరైతే మీకు ఉన్నారో, ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు దుఃఖంతో పరిచర్య చేయటానికి నేను కారకురాలినా అని ఎప్పుడు మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి. అలా కారణం మనమే అయితే మనకి ఏమిటండి? నిష్ప్రయోజనం అన్నాడు, ప్రయోజనమే లేదట. కాబట్టి వాళ్ళు దుఃఖంతో కాకుండా ఆనందంతో చేయాలి. దైవజనుడు సంఘానికి వస్తున్నాడంటే ఆనందంతో రావాలి, సహవాసం దగ్గరికి వస్తున్నాడంటే ఆనందంతో రావాలి. ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు? మీ ఆస్తులంతా తీసుకొచ్చి నా పేరు రాసేయనండు ఆయన. రే, చక్కగా పాపం చేయకుండా బతకండిరా, ఎవరి పాత్రలో చక్కగా పోషించండి రా, సంఘానికి సమయానికి రండి, క్రమం తప్పకుండా రండి, దేవుడు సూచించినటువంటి రీతిగా బతకండి అనేటటువంటి రీతిగా అని చెప్తాడు. అది చెప్పినా కూడా చెయ్యని పరిస్థితి ఉంటే చాలా బాధ కలుగుతుంది దైవజనుడికి. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మోషేకి భయపడ్డారు, దేవుడికి భయపడ్డారు, మోషే గారికి విధేయత చూపించారు, మోషే గారికి లోపడ్డారు, దేవుడికి లోపడ్డారు అనే మాటలు కనబడుతున్నప్పుడు మనం ఏ అర్థం చేసుకోవాలంటే, దేవుడికి వేరుగా దైవజనుడు లేడు, దైవజనుడికి వేరుగా దేవుడు లేడు. ఈయన మాట భూమి మీద, అందుకే దేవుడు చెప్తాడు, కళ్ళ ముందున్న సోదరుణ్ణి నువ్వు ప్రేమించకుండా నన్ను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధికుడు అంటాడు. సోదరుణ్ణే ప్రేమించాలన్నప్పుడు సోదరుడి కంటే మించిన వాడు కాదు దైవజనుడు, మీ కాపరి, మన కాపరి. కనుక ఆయన విషయంలో ఆయన మాట వినాలి, ఆయనకు లోపడాలి. లోపడుతున్నావంటే మన తల్లిదండ్రులకు లోపడినట్టు.
లోబడుతున్నావు అంటే అలాగా దైవజనుడికి, దేవుడికి లోబడ్డాయి. నాకు అసలు దైవజనుడితో సంబంధం లేదండి, డైరెక్ట్ కాంటాక్ట్ అని అంటే కుదరదు. దేవుడు ఆ సిస్టమ్ పెట్టలేదు. ఈ మధ్యకాలంలో ఎవరే కానీ కొంతమంది చూస్తూ ఉంటాం, ఏ సంఘానికి వెళ్ళరు, ఏ సహవాసానికి వెళ్ళరు, ఏ కాపరి కింద ఉండరు. ఇష్టం ఉండదండి. అసలు మనిషికి ఎప్పటికీ ఇష్టం ఉండదు ఏంటంటే ఒకరి కంట్రోల్లో బతకటం. నిజమా కాదు మీరు చెప్పండి? ఒకరి కంట్రోల్లో ఉండటం అనేది మనకి ఇష్టం అనిపిస్తుందా? లేదే, అది స్వతంత్ర భారతం, మా ఇష్టం అనుకుంటాం. తప్పు. మనం ఎంత ఎదిగినా అమ్మా నాన్నలు బతికున్నంత వరకు వాళ్ళు మన కోసం మన మంచిగా చెప్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఇదంతా నిజమో. మంచి తల్లిదండ్రులు, మళ్ళీ చెడ్డ తల్లిదండ్రులు కాదు, మళ్ళీ మంచి తల్లిదండ్రులు ఉన్నట్టు మంచి కాపర్లు, మంచి దైవజనులు ఎప్పుడు కూడా మన బాగు కోసం చెప్తారు. కాబట్టి పిల్లరా, దేవుడి మాట వింటున్నాం, దేవుడికి విధేయత చూపిస్తున్నాం అని అనుకుంటున్నటువంటి మనం మన దైవజనునికి ఎంత స్థానం ఇస్తున్నాము అనేది ఒక్కసారి మనస్కరిద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలా పరిశీలన చేసుకొని మనం మంచి నిర్ణయం తీసుకుందాం. వచ్చే రేపటి దినం నుండి మనం అన్వయం, నిర్గమకాండం 14వ అధ్యాయం యొక్క అన్వయం ఉంది. ఆ అన్వయాన్ని కూడా మరింత శ్రేష్టంగా నేర్చుకుందాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.